ఈరోజు మనము టమాటా పప్పు చూసుకుందాం. నేను ఆల్రెడీ పప్పు నానబెట్టిన టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ ఫస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ అన్నీ ఇందులో వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, వేసుకోవాలి. మన కలర్కి సరిపడంత పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే కుక్కర్ పొంగదన్నమాట. పొంగి అంతా మన పొయ్యి అంతా రచ్చ కాదండి ఫ్రెండ్స్. చూసుకోండి ఒకసారి. మీరు బాగా పిల్లలకు టమాటా పప్పు ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీద పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఆయిల్ వేసాక జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఎల్లిపాయలు వేయడం వల్ల స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుందో. మనము చింతపండు పప్పులో వేయలేదు కాబట్టి డైరెక్ట్ ఇలా పులుసు పోయాలి. ఇవి అందులో పప్పులు వేయడం వల్ల ఇవి ఇత్తులు వస్తే పిల్లలు ఈ పప్పు వెంబడి మనము తొక్కు, మామిడికాయ తొక్కు, పాపడాలు ఇవి పెట్టుకోవాలి. కానీ సూపర్ అంటే సూపర్. చూడండి ఫ్రెండ్స్, ఈ పాపడాలు రవ్వ పాపడాలు మా అత్తగారు చేసి ఇచ్చినాయి. నాకు ఇంత సరిగ్గా రావు ఇవి. తనే సమ్మర్ ఎండాకాలంలో ఇలా పెట్టి పంపిస్తుంది నాకు. పిల్లల గురించి ఇలా పప్పులకి ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే, మా వారికి ఇలా పప్పులు ఏదైనా నంచుకోవడానికి పాపడాలు అయితే చాలా ఇష్టపడతారు. ఓకే, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వైట్ రైస్, పప్పు, అప్పడాలు, నిన్న చికెన్. ఆకలేస్తుంది. చూడండి రోజు పప్పు